ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని, మీరందరూ ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించే వారిగా ఉండాలని, మీరందరూ ఎల్లప్పుడూ దేవుని యందు సంతోషించే వారిగా ఉండాలని నా హృదయపూర్వకంగా, నా మనస్పూర్వకంగా కోరుకుంటున్నాను. జ్యోతిర్మయుడగు దేవుని సంగమా, దేవుని సమాజమా, దేవుని బిడ్డలారా, క్రీస్తు స్వరక్తమిచ్చి సంపాదించిన సంగమా, ఈరోజు దేవుని యొక్క దివ్య వాక్యమైన బైబిల్ గ్రంథం నుండి రక్షణ అనే ఒక సందేశాన్ని మనము వింటున్నాము, పరిశోధిస్తున్నాము. రక్షణ అంటే ఏమిటి? బైబిల్ కోణంలో రక్షణ అంటే ఏమిటో మనం ఈ రోజున విశ్లేషించుకుందాం, పరిశీలన చేద్దాం. బైబిల్ యొక్క వినికిడిలో రక్షణ అనేక విషయాన్ని గురించి, పదాన్ని గురించి ఏమని చెప్తుంది, అనేక విషయాల గురించి కులంకషంగా మనం నేర్చుకుంటున్నాం. ఈ యొక్క కార్యక్రమము యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, వాట్సాప్ ద్వారా, ఇన్స్టాగ్రామ్ ద్వారా వింటున్న ప్రేక్షక మహాశయులందరికీ తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ఈ యొక్క కార్యక్రమంలోనికి వెళ్లే ముందు ప్రార్థనతో మనము ఈ యొక్క కార్యక్రమాన్ని మొదలు పెడదాం. మీరు నాతో పాటు కూడా ప్రార్థనలో ఏకీభవించాల్సిందిగా ప్రభు పేరిట మీకు తెలియజేస్తున్నాను. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ యొక్క మాటలను తండ్రి నా యొక్క హృదయంలో ఉంచి ఉన్నారు. ఏమైతే తండ్రి మీరు ఉంచిన మాటలు ఏమైతే ఉన్నాయో మీ పిల్లలకు బోధించుచుండగా నన్ను నీ యొక్క ఆత్మచేత నింపండి నాయన. నీ కుమారుడైన యేసుక్రీస్తు యొక్క శిలువ చాటు నన్ను మరుగుపరిచి చెప్పాలనుకున్న ప్రతి ఒక్క మాటను సూటిగా, స్పష్టంగా నీ బిడ్డలకు చెప్పుటకు తండ్రి నాకు జ్ఞానాన్ని, నీ బిడ్డలకు వివేకాన్ని, వినగలిగే చెవులను, గ్రహించే హృదయాన్ని, ఆలోచించే జ్ఞానాన్ని, పరిశోధించే జ్ఞానాన్ని తండ్రి వారు విని వదిలిపెట్టకుండా వారి జీవితంలో అలవర్చుకునే జ్ఞానాన్ని కూడా దయచేయమని మా ప్రభువుని, మీ ప్రియ కుమారుడకు నజరేయుడైన యేసుక్రీస్తు దివ్యనామమున అడిగి వేడుక ప్రార్థిస్తున్నాం మా ప్రియా పరలోకపు తండ్రి, ఆమేన్. అందరికీ షలాం, అందరికీ వందనాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మనం ఎంపిక చేసుకున్న వాక్య భాగము రక్షణ అంటే ఏమిటి, బైబిల్ కోణంలో రక్షణ అంటే ఏమిటో విషయాలను మనం క్లుప్తంగా మనం నేర్చుకుంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, రక్షణ అంటే కాపుదల, హాని నుండి కాపాడేది, క్షేమంలోనికి తీసుకువచ్చేది, ఒక వలయం నుంచి ఒక దుర్గము ఒక వలయంలోకి తీసుకువచ్చేది రక్షణ. ఈనాడు మనము సజీవులుగా బ్రతుకుతున్నాం. ఈ యొక్క ప్రకృతిలో అనేకమైన క్రిమి కీటకాలు ఉన్నాయి. మన దేహంలో నుంచి అనేకమైన వైరస్లు బయటికి లోపలికి పోకుండా, మన దేహంలోనికి పోకుండా మన యొక్క శరీరంలో కూడా రక్షణ వ్యవస్థ ఉన్నది. ప్రియమైన దేవుని పిల్లారా, మన లోపల ఉన్న మన యొక్క మేలు కోసం మేలు చేసే అనేకమైన బ్యాక్టీరియా కణాలు మన లోపల ఉన్నాయి, వైరస్లు కూడా మన లోపల ఉన్నాయి. వాటన్నిటిని కూడా బయట నుంచి వచ్చే వైరస్లను మన లోపల ఉన్న మంచి బ్యాక్టీరియా దాన్ని ఎదుర్కొని మనం రక్షణలో ఎప్పటికప్పుడు మనల్ని రక్షణలో ఉంచుతుంది. ప్రియమైన దేవుని పిల్లరా, అలాగే మనం నివసించే ఇల్లు, మనం నివసించే ఇంటికి గోడలు ఉంటాయి, పైన కప్పు ఉంటుంది. క్రిమి కీటకాల నుంచి మాత్రమే కాకుండా పక్షుల నుంచి, జంతువుల నుంచి, ప్రాకే పురుగుల నుండి, దొంగల నుండి, హంతకుల నుంచి కూడా మన యొక్క గోడలు, మన యొక్క ఇల్లు మనకు కాపాడుతూ ఉన్నాయి. మనం కట్టుకున్న ఇల్లుని, మన దేహం అనే యొక్క ఈ ఇంటిని కూడా మన యొక్క బాడీ, మన యొక్క శరీరము, ఈ యొక్క నవరంధ్రాల నుంచి ఏమి రాకుండా మన లోపల ఉన్నా కూడా బ్యాక్టీరియా మనకి కాపాడుతూ ఉంటది. రక్షణ వ్యవస్థగా క్షేమాన్ని, ఆదరణ కలిగించేదే రక్షణ.
అపాయం నుంచి కాపాడేదే రక్షణ, నష్టం నుంచి మేలుకొల్పేదే రక్షణ, ప్రమాదం నుంచి కాపాడేదే రక్షణ వ్యవస్థ. కొన్ని విపత్తుల నుండి కాపాడడానికి అనేకమైన ఆలోచనలు కలగజేసి మనల్ని రక్షణలోకి తీసుకొని వచ్చేది రక్షణ. మన యొక్క యోగక్షేమాలను అనేకమైన నష్టాల నుంచి మన ఆలోచనలు కాపాడేదే రక్షణ. ప్రియమైన దేవుని పిల్లల రక్షణకు మనం ఉపోద్ఘాతం తెలుసుకున్నాం. రక్షణ అంటే అర్థమేంటో మన యొక్క శారీరకంగా మనము నేర్చుకున్నాం. శరీర సంబంధమైంది, ఈ లోక సంబంధమైన రక్షణ అంటే ఏమిటో తెలుసుకున్నాం. పోలీస్ వ్యవస్థ కూడా మన రాజ్యాంగంలో ఒక పోలీస్ వ్యవస్థ ఉంది. ఎవరైతే మనకు నష్టం చేయదలుచుకున్నారో వారి నుంచి కాపాడడానికి రక్షక భటులు, రక్షక వ్యవస్థ, న్యాయ వ్యవస్థ ఉన్నాయి. ప్రియమైన దేవుని పిల్లారా, మరి ఒక విషయం ఏంటంటే మన శరీరంలోనికి అనేకమైన వైరస్లు రాకుండా, రోగాలు రాకుండా నివారించేది మందులు కూడా ఉన్నాయి. కానీ ఇంకొక ఆధ్యాత్మికమైన విషయాన్ని మనం పరిశీలన చేసినట్టయితే, బైబిల్ కోణంలో పరిశీలన చేసినట్టయితే, నరకం నుంచి కాపాడేది, అపవిత్రత నుంచి పవిత్రతలోనికి తీసుకొని వచ్చేది, లోకంలో నుండి దేవుని వైపు తీసుకొని వచ్చేది, అంధకారంలో నుంచి చీకట్ల నుంచి వెలుగులోనికి తీసుకొని వచ్చేది రక్షణ వ్యవస్థ. రక్షణ యేసుక్రీస్తు ద్వారా వస్తుంది. తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువును మనకి రక్షకుడుగా నియమించాడు. 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభువును దేవుడు మానవుల నుండి ఒక మానవుని ఏర్పాటు చేసుకొని, ఆ మానవుడు యేసుక్రీస్తు ప్రభు ఆయన రక్తం చిందించడం ద్వారా, ఆయన యొక్క పవిత్రమైన రక్తం ద్వారా, పరిశుద్ధుడు గనుక, పవిత్రుడు గనుక, నిర్దోషి గనుక, నిష్కల్మషుడు గనుక ఆయన యొక్క రక్తము సరిపోతుంది. ప్రియమైన దేవుని పిల్లారా, సర్వ మానవాళి కొరకు ఆ పరిశుద్ధుడైన దేవుని యొక్క కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం ద్వారా సర్వ మానవాళి పవిత్రత నుంచి పరిశుద్ధత వైపు, చీకట్ల నుంచి అంధకారంలో నుంచి వెలుగులోనికి తీసుకురావడానికి దేవుడు ఏర్పాటు చేసిన ఒక కార్యమే ఒక రక్షణ వ్యవస్థ. ఎలాగో మన యొక్క శరీరంలో నుంచి శరీరానికి బయట వైరస్ నుంచి ఏ విధంగానైతే రోగాలు రాకుండా మన యొక్క లోపల ఉన్న బ్యాక్టీరియా ఏ విధంగానైతే కాపాడుతూ ఉందో, మన యొక్క ఆత్మకు సంబంధించిన విషయము బయట నుంచి వచ్చే పాపము లోపలికి రాకుండా, మన హృదయంలో నుంచి అనేకమైన చెడు ఆలోచనలు బయటికి పోయి మనిషిని అపవిత్రపరచకుండా దేవుని యొక్క రక్షణ వ్యవస్థ, యేసుక్రీస్తు ప్రభు అనే యొక్క రక్షకుడు మనకు తోడుగా ఉండడం ద్వారా మన యొక్క ఆత్మను రక్షించుకోగలడానికి అవకాశం ఉంటుంది. బైబిల్ కోణంలో రక్షణ అనే యొక్క వ్యవస్థ గురించి మనం మాట్లాడుతున్నాం. యేసుక్రీస్తు ప్రభు అనే యొక్క రక్షకుని మనం విశ్వసించడం ద్వారా, ఆమోదం తెలియజేయడం ద్వారా, ఆయనను స్వీకరించడం ద్వారా, యేసుక్రీస్తు ప్రభుని ప్రభువుగా, రక్షకుడుగా, విమోచకుడుగా, దేవుని కుమారుడుగా విశ్వసించడం ద్వారా, బైబిల్ను మనం చదవడం ద్వారా, యేసుక్రీస్తు ప్రభు యొక్క మాట విని ఆ మాటను మనం స్వీకరించి ఆ మాటల ప్రకారంగా యేసుక్రీస్తు ప్రభు ఏ ఆజ్ఞలైతే మనకు ఇచ్చాడో ఆ మాటల ప్రకారంగా, ఆజ్ఞల ప్రకారంగా మనం నివసించినట్టయితే మన యొక్క ఆధ్యాత్మిక జీవితం రోజు రోజు బలపడి రక్షణలో కొనసాగచ్చు. యేసును వెంబడించచ్చు, యేసు మార్గంలో జీవించచ్చు, ఆయన మార్గంలో జీవించచ్చు. మన రక్షకును మనకిచ్చిన ఉచితమైన రక్షణ, దేవుడు కుమారుని ద్వారా ఇచ్చిన రక్షణను మనము మన జీవితంలో కొనసాగిస్తూ మన జీవితాన్ని దేవుల్లో గడుపుకుంటూ, యేసు యొక్క మార్గంలో నడుపుకుంటూ ఎవడైతే జీవిస్తాడో వాడు ఆ రక్షణ నుంచి నిత్య జీవంలోనికి అడుగు పెట్టడానికి అవకాశం ఉంటుందని బైబిల్ గ్రంథం తెలియజేస్తా ఉన్నది. ప్రియమైన దేవుని పిల్లారా, నరకం నుంచి కాపాడేదే రక్షణ.
ఆధ్యాత్మికంగా చూసుకున్నట్టయితే రక్షణ ఎంతో గొప్పది. శరీరం ఇంతలోనే కనపడి ఇంతలోనే మాయమే. ఈ యొక్క ఆవిరి లాంటిది ఈ యొక్క జీవితము. శాశ్వతమైన జీవం ఏంటిదంటే దేవుల్లో ఉన్నది. అది క్రీస్తు ద్వారా మనకు అనుగ్రహింపబడుతుంది ఆ రక్షణ. ప్రియమైన దేవుని పిల్లారా, మనం బైబిల్ గ్రంథంలో నుండి నిర్గమకాండము 14వ అధ్యాయం 13వ వచనం 14వ వచనంలో ఉన్న మాటను పరిశీలన చేద్దాం. మోషే ప్రజలతో ఇలా అన్నాడు, భయపడకుడి, స్థిరపడి నిలబడి యెహోవా మనల్ని ఎలా రక్షిస్తాడో చూడండి అంటున్నాడు. మీరు నిలబడి చూడండి దేవుని యొక్క కార్యాన్ని. మనం 430 సంవత్సరాలు ఫరో ఆ యొక్క ఐగుప్తు దాసత్వంలో మనం ఉన్నాం. మనల్ని చాలా హింస పెట్టారు, వారు మనల్ని బాధ పెట్టారు. కనికరం చూపలేదు, దయ చూపలేదు, ప్రేమ చూపలేదు. దాసులుగా చూశారు వారు. మనతో అనేకమైన శ్రమలు చేయించుకున్నారు వారు. మనం ఏడ్చాం, మనం బాధపడ్డాం, మనం రోదన చేశాం. మన యొక్క మూలుగు దేవునికి వినపడింది. మనం అనేకమైన ప్రార్థనలు చేశాం. మన యొక్క ప్రార్థనకు దేవుడు జవాబుగా మనకు రక్షణ ఇవ్వాలని దేవుడు సంకల్పం ఏర్పాటు చేశాడు. మన యొక్క ప్రార్థన దేవుడు విన్నాడు. మనల్ని రక్షణ వైపు తీసుకెళ్ళడానికి దేవుడు ఆ ఫరో యొక్క ఆయన యొక్క దేశం మీద, ఆయన యొక్క రాష్ట్రాల మీద, ఆయన యొక్క ప్రజల మీద, ఆయనకున్న సముద్రాల మీద, నదుల మీద, ఆయన నివసించే ప్రకృతి మీద, వాడు ఏర్పాటు చేసుకున్న దేవతల మీద దేవుడు తీర్పు తీర్చి వారి నుంచి విడిపించాలని దేవుడు ఏకైక నిర్ణయం చేశాడు. ప్రియమైన దేవుని పిల్లరా, ఇజ్రాయేలీలను దేవుని పిల్లలుగా దేవుడు స్వీకరించాడు. సర్వ ప్రపంచంలో అనేకమైన తెగలు, అనేకమైన జాతులు ఉన్నాయి. కానీ దేవుడు ఇజ్రాయేలు అనే ఒక జనాంగాన్ని ప్రపంచంలో అనేకమైన వందల జాతులలో ఇజ్రాయేలు జాతులు తన సొంత జనాంగంగా ఏర్పాటు చేసుకొని వారిని రక్షించి కొంతకాలం జరిగిన తర్వాత, కొన్ని వందల సంవత్సరాలు జరిగిన తర్వాత, కొన్ని వేల సంవత్సరాలు జరిగిన తర్వాత నిజమైన రక్షకుల్ని అదే ఇజ్రాయెల్ జనాంగాల నుంచి రప్పించాలని, ఆయన ద్వారా సర్వ ప్రపంచాన్ని రక్షించి వారి అందరికీ కూడా నిత్య జీవం ఇయ్యాలని దేవుని యొక్క హృదయంలో ఉన్న వాంఛ, కోరిక, ఆయన యొక్క ఇష్టం జగత్తు పునాది వేయబడక మునిపే ఆ కార్యక్రమం తన హృదయంలో ఉన్నది. సరైన టైంలో ప్రతి ఒక్క కార్యక్రమాన్ని దేవుడు జరిపించుకుంటూ వస్తున్నాడు. వందల జాతులలో ఇజ్రాయేల్ జాతిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. తన సొంత జనాంగంగా ఏర్పాటు చేసుకున్నాడు. అయితే ఐగుప్తు దేశం కూడా దేవుని పిల్లలైనా కానీ దేవుని నుంచి వచ్చిన వారే, ఆదాము నుంచి వచ్చిన వారే, కానీ వారు లోకానుసారులు, శరీరానుసారులు, దేవునికి వ్యతిరేకంగా విగ్రహారాధన చేసేవారు. దేవునికి విగ్రహారాధన అంటే నచ్చదు. ఎందుకంటే దేవుడు సృజించిన మనిషి దేవుణ్ణి ఆరాధించాలి. ప్రపంచంలో ఉన్న మానవులందరూ దేవుని పిల్లలే. అయినా దేవుని నుంచి వేరై, చెట్టులో నుంచి ఒక కొమ్మ వేరైతే బయటికి తీసి బయట పారేస్తే అది ఎండిపోద్ది, అది కాలబెడతారు. ఆ విధంగానే దేవుని నుంచి వేరై పాపపు జీవితం జీవిస్తున్న, శరీరానుసారంగా జీవిస్తున్న ఆ యొక్క ఐగుప్తు దేశంలో నుండి తన సొంత జనాంగమైన ఇజ్రాయెల్ జనాంగాన్ని మోషే నాయకత్వంలో వారిని ఐగుప్తు దేశంలో నుంచి పాలు తేనెలు ప్రవహించు కనాను దేశంలోనికి నడిపించడానికి ఐగుప్తు దేశంలో ఉన్న ఆ యొక్క చక్రవర్తి అయిన ఫరో మీదకి తన ప్రజలైన ఐగుప్తుల మీదకి దేవుడు తీర్పు ఇచ్చాడు. 10 తెగులు రప్పించాడు. శాపానికి గురయ్యారు వారందరూ కూడా. బానిసలుగా ఉన్న ఆ యొక్క ఇజ్రాయేలీలను, ఏలికలుగా ఉన్న ఐగుప్తు దేశంలో ఉన్న ప్రజల నుండి ఐగుప్తులను విడిపించి కనానుకు నడిపించే ఆ యొక్క క్రమంలో ఒక ఎర్ర సముద్రం, ఒక నైలు నది వచ్చింది. ప్రియమైన దేవుని పిల్లరా, ఆ నైలు నది దగ్గరికి వచ్చిన తర్వాత దేవుడు మోషే ద్వారా ఆ యొక్క
ఆ యొక్క ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేశాడు. ఆ యొక్క ఇజ్రాయేలీలు ఆరిన నేల మీద ఆ యొక్క ఎర్ర సముద్రాన్ని దాటారు. మేము కూడా దాటి మళ్ళీ వీళ్ళను మేము బానిసలుగా తీసుకుంటామని ఆ యొక్క ఐగుప్తి రాజైన చక్రవర్తి అయిన ఫరో తన యొక్క సైన్యము పంపించినట్టే పంపించారు, విడుదల చేసినట్టే విడుదల చేశారు. కానీ దేవుడు వారిని మళ్ళా కఠినపరిచినందున వారు మళ్ళీ కూడా ఇజ్రాయేల్ వెంబడిపడి మళ్ళీ వీళ్ళందరినీ తీసుకొని వెళ్ళి బానిసలుగా చేయాలని ఒక కుతంత్రంతో వాళ్ళు బయలుదేరారు. రథాలతోని వచ్చినప్పుడు ఆ యొక్క ఎర్ర సముద్రం దగ్గరికి రాగానే ఎర్ర సముద్రం కూడా దాటారు. ఆ ఎర్ర సముద్రంకి మధ్యలోకి వచ్చారు. ఇక మమ్మల్ని పట్టుకుంటారు అని భయపడుతున్నారు ఇజ్రాయేలీలు. ఆ సమయంలో మాట్లాడుతున్న మాట, ప్రియమైన దేవుని పిల్లారా, మోషే ప్రజలతో ఇలా అన్నాడు, భయపడకుడి, సిద్ధంగా నిలబడి యెహోవా మిమ్మల్ని ఎలా రక్షిస్తాడో చూడండి. మీరు నిలబడి దేవుని యొక్క కార్యాన్ని చూడండి, దేవుడే చేస్తాడు. మీరు ఏమి చేయలేరు, మీరు కనీసం నిలబడండి. దేవుడే మీ తరఫున యుద్ధం చేస్తాడు, దేవుడు మిమ్మల్ని రక్షిస్తాడు. రక్షణ అంటే మిమ్మల్ని రక్షణలోనికి తీసుకొని వెళ్తాడు. ఆ పాపపు ప్రపంచంలో నుంచి మిమ్మల్ని విడిపించాడు, అంధకారంలో నుంచి మిమ్మల్ని విడిపించాడు, ఆ చీకట్ల నుంచి వెలుగు సంబంధాలుగా చేశాడు, ఆ బానిసత్వం నుంచి, ఆ బందికానం నుంచి మిమ్మల్ని విడుదల చేసి ఆ ఎర్ర సముద్రాన్ని కూడా దాటించాడు. వారు వెంబడిపడి మిమ్మల్ని మళ్ళీ బానిసలుగా తీసుకుపోవడానికి వస్తున్న శత్రు సైన్యాన్ని దేవుడు వారితో యుద్ధం చేసి ఆ యొక్క ఫరో రాజును, ఫరో యొక్క చక్రవర్తిని, ఐగుప్తు దేశం యొక్క ఫరో చక్రవర్తిని, వారి యొక్క సైనికులను ఆ యొక్క ఎర్ర సముద్రం మధ్యలోకి రాగానే ఇజ్రాయేలీల యొక్క 20 లక్షల మంది జనాంగం చూస్తూ ఉంటే ఆ యొక్క 2 పాయలుగా విడిపోయిన ఆ యొక్క ఎర్ర సముద్రము మళ్ళీ మోషే కర్ర చూపెట్టడం ద్వారా, ఆ నీళ్లకు మోషే యొక్క కర్ర తాకడం ద్వారా మళ్ళీ 2 భాగాలుగా విడిపోయిన ఆ యొక్క నీరు ప్రవహిస్తా ఉన్నది. అలలుగా ఎంత స్పీడ్గా వచ్చి జాయింట్ అయ్యాయంటే ఆ యొక్క ఆరిన నేల మీద మధ్య భాగానికి వచ్చిన ఫరో రథాలు, ఫరోతోనున్న సైన్యము, ఇక ఎన్నడూ కూడా మీరు చూడరని దేవుడు మోషతో చెప్పిన మాట మోషే ప్రజలతో చెప్తున్నాడు. ఇక ఎన్నడూ కూడా మీరు ఆ శత్రువులను చూడరు, ఇక ఐగుప్తు యొక్క వాసన కూడా మీకు తాకదు. ఇక మీ శత్రువులు ఇక ఎర్ర సముద్రంలో నాశనం అయ్యారు. ఇక మీరు ఎప్పుడు కూడా కనపడరు. ఇక మీరు చీకటి అనే జోలికి పోవద్దు. మీరు పవిత్రులు, మీరు పరిశుద్ధులు, దేవుని యొక్క యాజకులు, దేవుని యొక్క బిడ్డలు, మీరు దేవుని యొక్క స్నేహితులు, దేవునితోని సత్సంబంధం కలిగిన వ్యక్తులు. ఇక ఎప్పుడు కూడా మీరు బానిసత్వంలోనికి వెళ్ళడానికి వీల్లేదు, మీరు చీకటిలోనికి వెళ్ళడానికి లేదు. ఇప్పుడు మీరు రక్షించబడిన వారు, నా రక్షణ కళ్ళారా చూశారు మీరు, కనుక మీరు విశ్వసించి ఇదే మాట ప్రకారంగా మీరు బ్రతకండి అని మోషే వారికి మాట్లాడాడు వారితోని. వారందరూ కూడా సంతోషించారు. అందుకని పాటలు పాడారు అప్పుడు దేవుని పేరు మీద. దేవుడు ఒక్కడే, ప్రియమైన దేవుని పిల్లారా, ఆయన ఉన్నవాడు అనువాడు. ఆయన స్థానంలో ఎవరిని కూడా పెట్టడానికి వీల్లేదు. మనిషిగా పుట్టినవాడు ఎవడు కూడా దేవుడు కాడు. రక్త మాంసాలు కలిగిన వాడు ఎవడు కూడా దేవుడు కాడు. లాస్ట్కు యేసుక్రీస్తు ప్రభువును దేవుని స్థానంలో పెడితే వానికి నరకమే, వానికి అగ్నిగుండమే. వానికి దేవుని స్థానంలో ఎవరిని పెట్టడానికి వీల్లేదు. దేవుడు గొప్పవాడు, ఆయన ఉన్నవాడు అనువాడు, నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నాడు. ఆయన మాట సెలవీయగా ఈ ప్రపంచములన్నీ కలిగినాయి, ఆయన మాట ద్వారానే కలిగాయి. అంత గొప్ప దేవుడే ఆయన వాక్యం అంటే దేవుని యొక్క వాక్యం అన్న స్థలంలో ఎవరిని కూడా పెట్టడానికి వీల్లేదు, ఏ మానవుని పెట్టడానికి వీల్లేదు. దేవుని యొక్క వాక్యం వలన ఇవన్నీ సృజించబడినవి. యోహాను పత్రికలో చెప్పిన వాక్యము, యోహాను సువార్తలు చెప్పిన వాక్యము ఏదైతే ఉందో, 1వ కొరింథీలో 1వ అధ్యాయంలో చెప్పిన ఆ యొక్క దేవుని యొక్క జ్ఞానం ఏదైతే ఉందో అన్ని కూడా దేవుడే. దేవుని యొక్క జ్ఞానం, దేవుని యొక్క వివేకం, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క తేజస్సు, దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క మాట,
ఏదైనా కానీ దేవునికి సంబంధించింది దాంట్లోకి తీసుకొని వెళ్ళి యేసుక్రీస్తు ప్రభువును పెట్టినట్టయితే వాడు శాపగ్రస్తులు అవుతాడు. దేవుని స్థానంలో ఎవరిని కూడా పెట్టడానికి వీల్లేదు. యేసు దేవుని యొక్క కుమారుడు అని విశ్వసించాలి. యేసు మనందరి కొరకు మన పాపముల నిమిత్తము తండ్రి అయిన దేవుడు ఆయనను ఏర్పాటు చేసుకున్నాడు అని నమ్మాలి. అలా నమ్మితేనే మీకు నిత్య జీవం, మీరు రక్షించబడతారు. లేకుంటే అంధకారంలో చీకట్లో ఫరో ఏ విధంగానైతే నాశనం అవుతాడో, ఈ లోకంలో బ్రతికే జీవించుచున్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా దేవుని ద్వారా జీవిస్తున్నాడు. దేవుని యొక్క జీవము, దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క సమస్తాన్ని క్రీస్తులో ఉంచి దేవుడు క్రీస్తు ద్వారా పరిచయం చేసుకున్నాడు. ఆ విధంగా నమ్మితేనే మీకు నిత్య జీవం, లేకుంటే నరకమే. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇంకొక మాటను మనము నేర్చుకుందాం. మత్తయి రాసిన సువార్త, మత్తయి రాసిన సువార్తలో మనం ఏముందంటే, ఆమె ఒక కుమారుణ్ణి కట్టుంది, ఆయనకి యేసు అని పేరు పెట్టాలి, ఆయన తన ప్రజల్ని వారి పాపాల నుంచి రక్షిస్తాడు అని రాసింది. ప్రియమైన దేవుని పిల్లారా, అంటే యేసుక్రీస్తు ప్రభు మన పాపముల నిమిత్తము దేవుడు ఒక రక్షకుడిగా నియమించాడు. రక్షణ యూదుల నుంచే వస్తుంది. యేసుక్రీస్తు ప్రభు కూడా యూదుడే. యూదా గోత్రం సింహం, యూదా జాతి నుంచి వచ్చాడు. అబ్రహాం కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ప్రభు దావీదు యొక్క చిగురు, దావీదు యొక్క కుమారుడు కనుక ఆ యొక్క యూదా గోత్రంలో, ఇజ్రాయేల్ 12 గోత్రాలలో యూదా గోత్రం నుంచి దేవుడు ఒక రక్షకుణ్ణి పంపించాడు భూమి మీదకి. అంటే పరలోకం నుంచి కాదు, మనుషుల నుండియే. మనం ఏదైనా పాపం చేస్తే, మనం ఏదైనా అప్పు చేస్తే మన సహోదరుడు కట్టాలి, మన సహోదరుడు అప్పు తీరవాలి. అంతేగాని దేవుడు రావాల్సిన అవసరం లేదు. ఇక్కడ దేవుడు ఎవరి ద్వారానన్నా మనకు సహాయం చేపిస్తాడు. మనకి ఏదైనా సహాయం కావాలంటే డైరెక్ట్ గా దేవుడిని కనబడదు, నువ్వు బతకవు. దేవుడు ఎవరి ద్వారానన్నా నీకు సహాయం చేస్తాడు. నీకు రోగం వచ్చిందా, డాక్టర్లు పంపిస్తాడు. నీకు ఆర్థిక వనరులు ఉన్నాయా, ఏదైనా ఒక వ్యక్తిని పంపిస్తాడు. నువ్వు ఏదైనా పని చేయాలనుకున్నావా, జయప్రదం చేయాలన్నా ఏదో ఒక నాయకుని ద్వారా నీకు పని చేపిస్తాడు. నీకు ఏదైనా సహాయం కావాలా, ఏదైనా ఒక స్నేహితుల ద్వారా నీకు సహాయం పంపిస్తాడు. అంతేగాని దేవుడిని కనబడితే నువ్వు బతకవు. యేసుక్రీస్తు ప్రభువు చెప్పాడు కదా, దేవుడిని ఎప్పుడునూ ఎవడునూ చూడలేవు అని చెప్పాడు కదా. మరి ఎందుకు దేవుని స్థానంలో యేసుక్రీస్తు ప్రభువును పెడుతున్నారు? యేసుక్రీస్తు ప్రభువును మనకు రక్షకుడిగా ఉండడానికి దేవుడు నియమించిన ఒక వ్యక్తి మాత్రమే, ఒక పరిశుద్ధుడు మాత్రమే, ఒక పవిత్రుడు మాత్రమే, ఒక నిష్కలంకుడు మాత్రమే, దేవునికి ఇష్టడు మాత్రమే, దేవుని యొక్క ప్రియ కుమారుడుగా దేవుడు ఎంపిక చేసుకున్నాడు. ఆయన ద్వారా సర్వ ప్రపంచాలను ఆయన రక్షించాలని దేవుని యొక్క సంకల్పం. ఆయన చనిపోయి సమాజ తిరిగి లేపడం ద్వారా మనల్ని కూడా లేపుతాడనే ఒక ధైర్యం యేసుక్రీస్తు ద్వారా మనకు పుట్టించాడు. ఆయన ఏ విధంగా లేపి తన సింహాసనం పక్క కూర్చోబెట్టుకున్నాడో మనల్ని కూడా యేసుక్రీస్తు ప్రభు ఉన్న చోట్ల మనల్ని కూడా లేపుతాడనేది మనకు ఆ విషయం ద్వారా తెలియజేస్తా ఉన్నాడు. దేవుడు వేరు, యేసుక్రీస్తు ప్రభు వేరు. అలా నమ్మకుంటే మీకే నష్టం. సువార్త ప్రకటించబడుతుంది, సువార్త ప్రకటించబడతాం. మీరు ఏ విధంగా వింటున్నారు, ఏ రకంగా వింటున్నారు, ఏ బోధ వింటున్నారు, మీరు వినే బోధలన్నీ సరిగ్గా ఉన్నాయా లేవా, ఆ విధంగా పరిశీలించవలసిందిగా నేను ప్రభు పేరిట మీకు తెలియజేస్తా ఉన్నాను. ఎట్టి పరిస్థితుల్లో యేసుక్రీస్తు ప్రభువును దేవుడి స్థానంలో పెట్టకూడదనేది ఈ వాక్యం ద్వారా మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నాను. ప్రియమైన దేవుని పిల్లారా, యేసుక్రీస్తు ప్రభు మానవ జాతి ఏదైతే ఉందో పాపంలో ఉండగా దేవుణ్ణి తెలియకుండా విగ్రహారాధన చేసుకునే ఆ సమయంలో అపవిత్రతలోనికి వెళ్ళి లోకానుసారంగా జీవించుతున్న వ్యక్తులకు దేవుడు ఎవరో తెలియక ఇష్టానుసారమైన విగ్రహాలకు మొక్కుకుంటూ, ఆకాశంలో ఉన్న వాటికి మొక్కుకుంటూ, భూమి మీద ఉన్న వాటికి మొక్కుకుంటూ, నక్షత్రాలను గ్రహాలను మొక్కుకుంటూ, సూర్యుని పంచభూతరాలను మొక్కుకుంటూ, చెట్టును పుట్టను మొక్కుకుంటూ, దేవుడు ఎవరో తెలియని పరిస్థితులలో యేసుక్రీస్తు ప్రభువును దేవుడు పంపించాడు. దేవుణ్ణి తెలియజేయడానికి యేసుక్రీస్తు ప్రభువును నియమించాడు మానవుల నుండియే. కనుక యేసుక్రీస్తు ప్రభువును ఒక మానవుని సృజించి ఆ మానవుని ద్వారా రక్షణ పొందాలని దేవుని యొక్క సంకల్పం.
ప్రియమైన దేవుని పిల్లరా, మనల్ని ముందుగా తన కొరకు ఏర్పాటు చేసుకొని మనము పరిశుద్ధులము నిర్దోషులమై ఉండవాలని జగత్ పునాది వేయబడక మునిపే క్రీస్తులో మనలను ఏర్పాటు చేసుకున్నాడు. ప్రియమైన దేవుని పిల్లారా, ఎఫ్ఎస్సి గ్రంథము, ఎఫ్ఎస్సీలకు రాసిన సువార్త, ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4 నుంచి 6వ వచనం వరకు పరిశీలించవలసిందిగా ప్రభు పేరిట మీకు తెలియజేస్తా ఉన్నాను. ప్రియమైన దేవుని పిల్లారా, ఇంకొన్ని వచనాలు మనము పరిశీలన చేద్దాం. రక్షణ పొందాలంటే యేసును విశ్వసించాలి, ఆయన యందు నమ్మిక ఉంచాలి, విశ్వాసం చూపెట్టాలి. ప్రియమైన దేవుని పిల్లారా, యేసు క్రీస్తు ప్రభును మనం ఉందని రక్షణకు పాత్రులు చేయాలన్న ఉద్దేశం దేవుని యొక్క ఉద్దేశం. కనుక యేసు క్రీస్తు ప్రభును దేవుడు అభిషేకించి తన కుమారునిగా స్వీకరించి సర్వ మానవాళి కొరకు ఒక రక్షణ వ్యవస్థ ఉండాలన్న ఉద్దేశంతో ఒక రక్షకుని పుట్టించి ఆ రక్షకుని ద్వారా ప్రపంచ మానవులందరినీ ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తానని దేవుని తరపున యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు. ఇప్పుడు ఎవరైతే భూలోకంలో ఉన్న ఈ యొక్క శరీరంలో, ఈ దేహంలో దేవుని యొక్క ఆత్మ ఉన్నన్ని రోజులు ఎవడైతే బ్రతికి దేవుని యందు విశ్వాసం ఉంచుతాడో, దేవుడు పంపించిన యేసుక్రీస్తు ప్రభు నందు విశ్వాసం నుంచి ఎవడైతే బ్రతుకుతాడో వానికి నిత్య జీవం ఇయ్యడానికి దేవుడు సిద్ధహస్తుడు. ప్రియమైన దేవుని పిల్లరా, రోమిలకు రాసిన రోమా పట్టణాల్లో ఉన్న రోమా సంఘానికి రాసిన పత్రిక 10వ అధ్యాయం 9 నుంచి 10 వరకు ఉన్న వచనాలను ఒకసారి మనం పరిశీలన చేద్దాం. యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని నీ హృదయం మందు విశ్వసించిన ఎడల నువ్వు రక్షించబడతావు. ఇంత క్లియర్గా ఉన్నది కదా, ఇంకా ఏమీ అర్థం కావట్లేదు నీకు? బైబిల్ గ్రంథం అర్థం కావట్లేదా? పరిశీలించాలి. ఈ శరీరం అనేది శాశ్వతం కాదు. మనలో జీవించుచున్న దేవుని యొక్క ఆత్మ శాశ్వతం. మనల్ని మళ్ళీ ఆధ్యాత్మికంగా దేవునితోని సన్నిహిత సంబంధం, దేవుని యొక్క పిల్లలుగా ఎల్లకాలం శాశ్వత కాలం ఉండాలంటే, నిత్య జీవములో ఉండాలంటే యేసు క్రీస్తు ప్రభువును స్వరక్షకుడుగా అంగీకరించాలి. యేసు క్రీస్తు ప్రభు అని నీ నోటితో ఒప్పుకోవాలి, నోటితోని మాట్లాడాలి, హృదయమని విశ్వసించాలి. యేసు క్రీస్తు ప్రభు దేవుని కుమారుడని, నా రక్షకుడని నీ హృదయమందు విశ్వసించి నీ నోటితోని ప్రభు అని ఒప్పుకుంటే నువ్వు రక్షించబడతావు. అప్పుడు నీతిమంతుడిగా స్వీకరించబడతావు. దేవుని దృష్టిలో నీతిమంతుడు ఎవరు అని అంటే యేసుక్రీస్తు ప్రభు దేవుని కుమారుడని ఒప్పుకోవాలి, ఆయన ప్రభు అని ఒప్పుకోవాలి, ఆయన క్రీస్తు అని ఒప్పుకోవాలి, ఆయన మెస్సీ అని ఒప్పుకోవాలి, ఆయన నా కొరకు ప్రాణం పెట్టాడని ఒప్పుకోవాలి, నా కొరకు రక్తం కార్చాడని ఒప్పుకోవాలి, నా కొరకు రెండవసారి దేవుడు ఆయనను పంపిస్తాడని, అప్పుడు నన్ను తీసుకొని వెళ్ళి ఆయన ఉండే స్థలంలో నన్ను ఉంచుతాడని, ఒక నూతనమైన ఏదైనా ఉంచుతాడని ఎవడైతే హృదయం మందు విశ్వసిస్తాడో, ఎవడైతే దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువుని నమ్మి ఆ మాటల ప్రకారంగా ఎవడైతే జీవిస్తాడో వానికి నిత్య జీవం. నిత్య జీవం అంటే ఒట్టిగానే రాదు. ప్రియమైన దేవుని పిల్లారా, ఒట్టిగానే రాదు. ప్రియ దేవుని పిల్లారా, తన మాటలు, తన శాసనాలు, తన కట్టడలు, తన యొక్క నీతి న్యాయాలు, తన యొక్క కమాండ్మెంట్స్, 10 కమాండ్మెంట్స్ ఎవడైతే విశ్వసించి దాని ప్రకారంగా జీవించి ఏ ఒక్క ఆజ్ఞ కూడా తప్పిపోకుండా వాటి ప్రకారంగా జీవిస్తాడో వానికి నిత్య జీవం. అది ఉచితంగా వచ్చేదే, కానీ నువ్వు జీవించాలి కదా. నువ్వు ఆయన మాటల ప్రకారంగా నువ్వు పోషించాలి కదా, నీ జీవితంలో అలవర్చుకోవాలి కదా. గాలికి దీపం పెట్టి దేవుడు అంటే రాదు కదా దేవుడు. రక్షణ ఫ్రీయే, కానీ రక్షణ ఫ్రీ అని దొరుకుద్ది. కానీ దేవుడు ఏ మాటలు అయితే ఆ 10 ఆజ్ఞలు ఇచ్చాడో, యేసుక్రీస్తు ప్రభు 2 ఆజ్ఞలు ఇచ్చాడో, అపోస్తులైన పౌలు గారు నిన్ను వాళ్ళని పొరుగువాని ప్రేమించమని 1 ఆజ్ఞ ఇచ్చాడో, మరి వాటి ప్రకారంగా మీరు జీవిస్తున్నారా? మీరు కూడా ఆ రకంగా జీవిస్తేనే మనకు రక్షణలో ఉంటాం. ఆ విధంగా జీవిస్తేనే మనం పరలోక రాజ్యంలో మనకు అర్హత ఉంటుంది. అనేక విషయాల ద్వారా మీకు తెలియజేస్తా ఉన్నాను ఈ యొక్క కాలమందు. ప్రియమైన దేవుని పిల్లారా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8 నుంచి 9 వరకు ఉన్న వచనాలను మనం ఒకసారి పరిశీలన చేద్దాం. దేవుని దయ వలన విశ్వాసం ద్వారా
మీరు రక్షణ పొందారు. అది మీ క్రియల మూలంగా రాలేదు, మీ క్రియల ద్వారా రాదు. దేవుడిచ్చిన బహుమతి మాత్రమే. మీరేదో క్రియల ద్వారా, మీరేదో గొప్ప కార్యాలు చేయడం ద్వారా, దేవుని పనులు ఏదో చేయడం ద్వారా, ఎవరికో పేదవాళ్ళకు సహాయం చేయడం ద్వారా, బట్టలు చేయడం ద్వారా, మరి ఎవరికైనా ఆహారం పెట్టడం ద్వారా, మీరేదో చేస్తామని ఏదో డబ్బాలు పలకడం, లేకుంటే గర్వంగా ఫీల్ కావడం, లేకుంటే హూందాగా ఏదో గొప్పతనంగా మీరు చెప్పుకోవడం ద్వారా మీకు రక్షణ రాదు. దేవుడు ఉచితంగా ఇస్తున్నాడు. తన యొక్క క్రియల చొప్పున, తన మాటల ప్రకారంగా, తన యొక్క హృదయానుసారంగా, దేవుని యొక్క ఇష్ట ప్రకారంగా. దేవుడు ఏ విధంగానైతే ప్రేమమయుడో, దేవుడు ఏ విధంగానైతే కరుణామయుడో, దేవుడు ఏ విధంగానైతే దయామయుడో, దేవుడు ఏ విధంగానైతే ఆయన యొక్క మంచితనం ఉందో అలాంటి జీవితము, అలాంటి భావాలు కలిగి నువ్వు జీవిస్తే నీకు ఉచితంగా దొరుకుద్ది. నువ్వు చెడు మార్గంలో నడిచి లోకానుసారంగా జీవించి శరీర ఇచ్చల ప్రకారంగా నువ్వు బ్రతుకుతూ లోకంలో ఉన్న పాపాన్ని అంటించుకొని జీవించుకుంటూ అనేక మందికి నువ్వు ఎన్ని మేళ్లు చేసినా నీవు రక్షణలో లేనట్టే. నువ్వు నిత్య జీవం నీకు రాదు. నిత్య జీవం రావాలంటే యేసు క్రీస్తు ప్రభువును నీ హృదయపూర్వకంగా విశ్వసించాలి, నోటితో నొప్పుకోవాలి, పరిశుద్ధమైన జీవితం జీవించాలి, పవిత్రమైన జీవితం జీవించాలి, క్రీస్తు యొక్క ఆజ్ఞల ప్రకారంగా జీవించాలి, ఆయన మార్గంలో జీవించాలి, ఆయన సత్యంలో జీవించాలి, పైనున్న వాటినే వెతకాలి. అక్కడ క్రీస్తు దేవుని యొక్క కుడి పార్శ్వమున కూర్చున్నాడు. యేసు క్రీస్తు ప్రభు దేవుని కుమారుడని నమ్మాలి. ఆ విధంగా నమ్మితేనే నీకు నిత్య జీవం. యేసుక్రీస్తు ప్రభువును దేవుడని నమ్మినట్టయితే ఉంటే, త్రిత్వం అని నమ్మినట్టయితే ఉంటే, యేసుక్రీస్తు ప్రభువును దేవుని స్థానంలో పెట్టినట్టయితే ఉంటే ఖచ్చితంగా నరకమే. ఇది వాస్తవం. ఇది బైబిల్ ఆ విధంగానే తెలియజేస్తా ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువుడు ఎక్కడ కూడా నేను దేవుణ్ణని చెప్పలేదు, దేవునితో సమానుడని కూడా చెప్పలేదు. ఏదో పైన 2వ అధ్యాయం 6వ వచనము పిలుపులో రాసిన మాటలు తీసుకొని ఏదో మాటలు మాట్లాడుకొని మీద ఆజ్ఞలన్నింటినీ పక్కకు పెట్టేసి ఆ ఒక్క మాటలు పట్టుకొని ఏదో డప్పులు కొట్టుకుంటా ఉన్నారు, చెలరేగిపోతా ఉన్నారు. దేవునితో సమానంగా ఉండడానికి ఎవరికి అధికారం లేదు. దేవుడు నీ తరపున నీ గురించి, నా గురించి యేసుక్రీస్తు ప్రభువును కలువరి శిలువలో ప్రాణం పెట్టమని దేవుడు చెప్తే ప్రాణం పెట్టాడు. దేవుని యొక్క ఇష్టానుసారంగా ప్రాణం పెట్టాడు. ఆయన నల్లగొట్టడానికి దేవునికి ఇష్టమైంది. ఆయన శిలువకు అప్పగించాడు దేవుడు. దేవుడే మళ్ళీ ఆయనను 3వ దినాన లేపాడు. ఆయన అన్ని లోకాల మీద అధికారం దేవుడిచ్చాడు. నిత్య జీవం అనే యొక్క అధికారం కూడా ఆయనకి ఇచ్చాడు. నిన్ను నన్ను స్వస్థపరచడానికి కూడా యేసుక్రీస్తు ప్రభువుకి అధికారం ఇచ్చాడు. నిన్ను నన్ను పరలోకానికి చేర్చడానికి యేసుక్రీస్తు ప్రభువుకి అధికారం ఇచ్చాడు. అన్ని నామముల కంటే గొప్ప నామం ఆయనకి ఇచ్చాడు. తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. దేవుని స్థానంలో ఎవరిని పెట్టడానికి వీల్లేదు. 6వ అధ్యాయం 16వ వచనం 1 తిమోతికి రాసిన పత్రికలో సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే ఉంటాడు. ఆయన స్థానంలో ఎవరిని పెట్టకూడదు. ఆయన శ్రీమంతుడు, ఆయన సర్వాధికారి, ఆయన సత్యవంతుడు. ఆయన మాట శిలవీయగా ఆ ప్రకారమైంది. వాక్యమన్నా, జ్ఞానమన్నా, వివేకమన్నా, పరిశుద్ధుడన్నా, సత్యవంతుడన్నా, కృప కలిగిన వాడన్నా, దయ కలిగిన వాడన్నా, ఆయన భావాలు ఎన్నో ఉన్నాయి. ఆయన ఎవడు ఏ మనిషి కూడా ఎప్పుడు చూడలేదు. పాత నిబంధన గ్రంథం మొత్తంలో కూడా దేవుని యొక్క దూతల ద్వారా దేవుడు కార్యాలు చేయించాడు. కొత్త నిబంధన కాడికి వచ్చిన తర్వాత యేసుక్రీస్తు ద్వారా దేవుడు మాట్లాడాడు. ఈ విధంగా కాకుండా వేరే బోధ ఎవడైనా చేస్తే వాడిని మీ దగ్గరికి రానియకండి. వాడు చెప్పే మాటలకు మీరు లొంగి శాపానికి గురి కాకండి. వాడు అబద్ధికుడు, వాడు మోసగాడు, వాడు శరీర సంబంధి, వాడు డబ్బులు వసూలు చేసుకునేవాడు, చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకునేవాడు, దుష్టుడు, దుర్మార్గులు, వాళ్ళని దగ్గరికి రానియద్దు. వాళ్ళు పులిసిన పిండి, వాడు పరిసయ్యులు, వాళ్ళు సద్దుకాయలు, అబద్ధ బోధకులు, నరకానికి తీసుకొని వెళ్తాడు. గుడ్డివానికి తోవ చూపితే ఇద్దరు గుడ్డలో పడిపోతారు. ప్రభు అనేవాడు ఇప్పుడు నేను ఏదైతే పరిశుద్ధాత్మ దిగిరా అని ఎవడైతే మాట్లాడుతున్నాడు వాడు దుర్మార్గుడు, వాడు దుష్టుడు.
పరిశుద్ధాత్మ ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితమే ఆ యొక్క మేడగదిలో వారందరూ కూడా 120 మంది ప్రార్థన చేస్తా ఉంటే దిగొచ్చింది. మళ్ళీ యేసుక్రీస్తు ప్రభు రెండవసారి వచ్చే వరకు కూడా పరిశుద్ధాత్మ మనకు తోడుగా ఉంటుంది. రక్షణలోకి వచ్చిన ప్రతి వ్యక్తికి మళ్ళీ దిగిరా దిగిరా అని ఒకడు మాట్లాడుతున్నాడు ఒక విశాఖపట్నంలో. వాడికి ఏమైనా సుట్టమా పరిశుద్ధాత్మ? అందరికి రాని పరిశుద్ధాత్మ వాడికే వచ్చుద్దా? వాడికే పరిశుద్ధాత్మ వరాలు ఉన్నాయా? ప్రియమైన దేవుని పిల్లారా, పరిశుద్ధాత్మ దిగొచ్చింది. యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు కదా, నేను వెళ్ళి దేవుడు నాతో ఏదైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానం చేయబడిన ఆత్మను మీ మీదికి దేవుడు నా ద్వారా పంపిస్తాడు, మీరు గ్రహింపలేని గొప్ప సంగతులను చూస్తారు అని యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు కదా. ఆ పెంతెకొస్తు నాడు యేసుక్రీస్తు ప్రభు ఆరోహణమైన తర్వాత 10 రోజులకు భూమి మీద కుమ్మరించబడ్డది. యేసుక్రీస్తు ప్రభు రెండవసారి వచ్చే వరకు కూడా పరిశుద్ధాత్మ ఉంటది భూమి మీద. ప్రతి ఒక్క వ్యక్తిని క్రీస్తులోనికి నడపడానికి ప్రయత్నం చేస్తుంది, గ్రహింపలేని గొప్ప సంగతులను తెలియజేస్తుంది. పరిశుద్ధాత్మ దిగిరా దిగిరా అని ఎవరైతే మాట్లాడుతున్నారో వాడు దొంగ, అబద్ధ బోధకుడు. వాని దగ్గరికి రానియకండి, వాని మాటలు వినకండి, వాని సాక్ష్యం వినకండి. వాడు క్రీస్తు నుంచి వేరైపోయిన వాడు, క్రీస్తు అనేక జీవవృక్ష ఫలము నుంచి తెంపివేయబడిన వాడు. ప్రియమైన దేవుని పిల్లారా, పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, పరిశుద్ధాత్మను అవమానపరచకుడి. మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా అని కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో 6వ అధ్యాయంలో చెప్పట్లేదా? దేవుడు మన హృదయంలో నివసిస్తాడు. దిగిరా దిగిరా అంటే అది ఎప్పుడో దేవుడు పంపించాడు ఆత్మ. దేవుని యొక్క ఆత్మను ఏమన్నంటే శాపం. ప్రియమైన దేవుని పిల్లారా, వానికేమో సుట్టం ఉన్నట్టుగా, వానికేమో అధికారం ఉన్నట్టుగా దిగిరా దిగిరా అని మాట్లాడుతున్నారు. అనేకమైన భాషల పేరు మీద ఆ భాషలకు అర్థం లేదు, ఏం లేదు, ఇష్టం వచ్చినట్టు భాషలు మాట్లాడి ప్రజలను మభ్యపెట్టి డబ్బులు వసూలు చేసుకుంటున్నారు. వారి ఎడల మీరు జాగ్రత్తగా ఉండండి. ఈనాడు సెల్లులలో ఫోన్లు చేసి సైబర్ నేరగాళ్ళు ఏ విధంగానైతే మోసం చేస్తున్నారో, డబ్బులు ఏ విధంగానైతే లాక్కుంటున్నారో ఆ యొక్క సెల్లుల ద్వారా, అలాగే ఈనాడు దొంగ బోధకులు కూడా భాషల పేరు మీద భాషలు మాట్లాడి ప్రజల దగ్గర నుంచి డబ్బులు హుండీలుగా తీసుకుంటున్నారు. ఏమి పని చేయలేదు. వాళ్ళు బరువులు మొయ్యరు, అందరి మీద బరువులు వేస్తారు. వారు పని చేయరు, అందరికి పని చెప్తారు. వారు చెయ్యరు, ఇతరులను చేయమంటారు. వారు ప్రసంగం చేస్తారు, ఆ ప్రసంగం ప్రకారం వారి జీవితాలు ఉండవు. డబ్బుల కోసమే, అధికారం కోసమే, హోదా కోసమే, వారి యొక్క కీర్తి కోసమే, వారి గొప్ప కోసమే వారు క్రైస్తవంలోకి వచ్చి అబద్ధ క్రీస్తులుగా చలామణి అవుతున్నారు. ప్రియమైన దేవుని పిల్లారా, వారి ఎడల జాగ్రత్తగా ఉండండి. ఈనాడు ఒక కంపెనీ, మంచి కంపెనీ, ఫేమస్ కంపెనీ, యాపిల్ కంపెనీ వచ్చిందంటే దానికి డూప్లికేట్ వస్తువులు ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభు అనే ఒక వ్యక్తి, ఒక పరిశుద్ధమైన వ్యక్తి, దేవునితో మాట ఇచ్చాడు, నా ప్రాణం పెడతాను, నాకు ఒక శరీరం అమర్చావు, ఆ శరీరం నీ పిల్లల కోసం పెడతానని యేసుక్రీస్తు ప్రభు దేవునితో చెప్పిన మాట కల్వరి శిలువలో నెరవేర్చాడు. దేవుని కుమారుడిగా స్వీకరించబడ్డాడు. అలాగే దొంగ క్రీస్తులు కూడా ఉంటారు. ఇప్పటి వరకు 500 మంది దొంగ క్రీస్తులు వచ్చారు. నేనే క్రీస్తు అని వచ్చాడు. అగో హైదరాబాదులో ఒక ఆమె 250-300 మంది సభ్యులను ఏర్పాటు చేసి నేనే యేసునన్నాడు, నేనే యెహోవాను, నేనే క్రీస్తును అని బోధ చేసి 300 మందిని తన యొక్క బోధల నుంచి దేవుని నుంచి యేసుక్రీస్తు ప్రభు నుంచి వేరు చేసి తన బోధనే వినేటట్టుగా చేసుకున్నది. అది ఒక దేవుని సంఘం అని, ఒక పరలోకపు తల్లని, దేవునికి ఒక భార్య ఉన్నదని ఒక దొంగ బోధ తిరుగుతా ఉన్నది. ప్రియమైన దేవుని పిల్లారా, అది మాత్రమే కాకుండా అనేకమైన బోధలు, బ్రెయిన్ హ్యూమ్ అని బోధలు. ప్రియమైన దేవుని పిల్లారా, ఇంకా చాలా దొంగ బోధలు ఉన్నాయి. ఆ బోధల వైపు మీరు వెళ్లకుండా మిమ్మల్ని మీ ఆత్మను రక్షించుకోవాలని నేను యొక్క రక్షణ అనే యొక్క ప్రోగ్రాం నేను చేశాను.
రక్షణ అనే యొక్క సబ్జెక్టుని బోధించాను. ఈ రక్షణ అనే యొక్క సబ్జెక్టును మీరు విని విశ్వసించి, రక్షణ అనేది బైబిల్ గ్రంథం, బైబిల్ యొక్క వినికిడిలో ఏం తెలియజేస్తుంది అన్ని క్లుప్తంగా కులంకషంగా మీకు నేర్పించాను. ఉచితమైన రక్షణ దేవుడు దయచేస్తా ఉన్నాడు. మానవులు ఇచ్చే రక్షణ కాదు ఇది. దేవుడు స్వయాన నిర్ణయించాడు మనకు రక్షణ ఇవ్వాలని. యేసుక్రీస్తు ప్రభువును తన కుమారుడిగా స్వీకరించాడు, ప్రాణం పెట్టమని చెప్పాడు. యేసుక్రీస్తు ప్రభు కూడా ఇక్కడి నుంచి ఊడిపడ్డవాడు కాడు. మానవుల నుండి ఒక మానవుని సృజించి, ఆ రక్షకుడు ప్రపంచంలో ఉన్న మానవులందరికీ ఒక గుర్తింపుగా ఉండాలన్న ఉద్దేశంతోనే ఒక కన్యక ద్వారా దేవుడు పుట్టించాడు. ప్రవక్తల ద్వారా తెలియజేశాడు గనుక ఒక కన్యక గర్భవతి అవుతుంది, ఆమె నుంచి వచ్చిన వాడే రక్షకుడు అని దేవుడు తెలియజేశాడు. ఎన్నో కథలుగా ఇవన్నీ మాటలన్నీ కూడా ఎన్నో జాయింట్లు చేసి ఆయనను దేవుని చేసి కూర్చోబెట్టారు. ఈనాడు ప్రజలు, క్రైస్తవులు దుర్బోధల వైపు వెళ్తున్నారు. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు నరుడు. యేసుక్రీస్తు నరుడు, రక్త మాంసాలు కలిగిన వ్యక్తి, మానవుడు, ఈ యొక్క పంచభూతాలలో బతికిన వ్యక్తి. దేవునికి రక్త మాంసాలు ఉండవు. దేవుడు ఆత్మ, ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలని యేసుక్రీస్తు ప్రభు చెప్పలేదా సమరయ స్త్రీతోని? ఎటు వెళ్తుంది మీ యొక్క విశ్వాసం, మీ యొక్క భక్తి జీవితం? దొంగ బోధల వైపు వెళ్తుందా? వాడు పోయేవాడు, వాడు అడ్డుబండగా నిలబడతాడు. ఒకరిని మీ మతంలోనికి చేర్చుకోవడానికి భూమిని ఆకాశాన్ని చుట్టి వచ్చేదరు అని యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు కదా ఆ పరిశీలతోని. వాడు ఒకవేళ మీ మతంలో కలిస్తే వాడిని రెండంతల నరకప్రాయంగా చేస్తారు. సున్నం కొట్టిన సమాధుల్లా ఉన్నారు మీరు నీటిని వడకట్టి, దోమ లేకుండా వడకట్టి మీరు ఒంటెని మింగువారు అని అంటున్నాడు. మీరు ప్రవక్తల యొక్క సమాధులను మీరు అలంకరిస్తున్నారు కదా, ప్రవక్తలను చంపి సమాధులకు మీరు అలంకరిస్తున్నారు. మేడి పండు చూడ మేలిమై ఉండును, పొట్ట విప్పి చూడ పురుగులుండును. ఈనాడు చాలా దొంగ బోధలు తయారయ్యాయి. ప్రియమైన దేవుని పిల్లారా, యేసుక్రీస్తు ప్రభువును దేవుని స్థానంలో పెడతా ఉన్నారు. తప్పది, చాలా డేంజర్, అపాయకరమైన బోధ అది. యేసుక్రీస్తు ప్రభు దేవుని యొక్క కుమారుడు. ఆ విధంగా నమ్మితేనే నీకు నిత్య జీవం. యోహాను సువార్త 20వ అధ్యాయంలో ఏమని చెప్తా ఉన్నాడు? అనేకమైన సూచక్రియలు, మహత్కార్యాలు యేసుక్రీస్తు చేత దేవుడు చేయించాడు. 3వ అధ్యాయం 16వ వచనంలో అపొస్తలుల కార్యంలో కూడా చెప్తా ఉన్నాడు. దేవుడు చేయించాడు తన ఆత్మ ద్వారా, యేసుక్రీస్తు ప్రభు ద్వారా. యేసుక్రీస్తు ప్రభువును మనకు విమోచకుడిగా, మనకు రక్షకుడిగా దేవుడు నియమించాడు. యేసుక్రీస్తు ప్రభు దేవునిగా నమ్మునట్లును, మీరు ఆ విధంగా విశ్వసించినట్లును ఈ మాటలు రాయబడి ఉన్నవని రాసిలేవా? ఎక్కడ కూడా యేసుక్రీస్తు ప్రభువును దేవుడిగా చూపించినట్టుగా బైబిల్ గ్రంథం లేదు. ప్రియమైన దేవుని పిల్లారా, అలా విశ్వసించకండి, మీకే నష్టం. ఆ రకమైన బోధనల దగ్గరికి రానియొద్దు. ఆ మాటల ప్రకారంగా మీరు వినొద్దు, ఆ మాటల ప్రకారంగా జీవించొద్దు. యేసుక్రీస్తు ప్రభు దేవుని యొక్క కుమారుడు. అది కూడా ఆయన పునరుత్థానం జరిగిన తర్వాతనే దేవుని కుమారుడు అయ్యాడు. ఆయన భూమి మీద బ్రతుకున్న కాలంలో దేవుని కుమారుడు అనబడ్డాడు. ఆయన ఎప్పుడైతే సమాధుల నుంచి దేవుడు లేపాడో, పునరుత్థానుడుగా దేవుడు ఆయనను లేపాడో, అప్పుడు ప్రభావంతో నిరూపింపబడ్డాడు. రోమపత్రిక 1వ అధ్యాయం 5వ వచనం 6వ వచనంలో. ప్రియమైన దేవుని పిల్లారా, ఈ వాక్యం మీరందరూ ధన్యులు. ఈ రక్షణను కొనసాగించుకుంటూ మీరు నిత్య జీవం కొరకు నిరీక్షణ కలిగిన ఆ యొక్క పరిశుద్ధమైన పట్టణం, దేవుని యొక్క రాజ్యం గురించి ఎదురు చూడాల్సిందిగా నేను ప్రభు పేరిట మీకు తెలియజేస్తా ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభు త్వరగా వస్తున్నాడు. ఎప్పుడు వస్తుందో తెలియదు. నీ దేహంలో ఆత్మ ఉన్నన్ని రోజులు, నీకు ఇచ్చిన ఆయుష్కాలంలో యేసుక్రీస్తును ప్రభువు వెంబడించుకుంటూ
దేవుని పిల్లలుగా ఈ లోకంలో జీవిస్తే నువ్వు రక్షణలో కొనసాగుతావు. నువ్వు చనిపోయినా యేసుక్రీస్తు ప్రభు రెండవసారి వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభు లేపుతాడు. ఆయనకిచ్చిన అధికారం చేత లేపి ఆయన రాజ్యంలో ఉంచుకొని రాజ్యానికి ప్రభువుగా రాజుగా యేసుక్రీస్తు ప్రభు పరిపాలన చేస్తాడు. కొంతకాలమైన తర్వాత ఆ రాజ్యాన్ని తీసుకొని వెళ్ళి తండ్రి అయిన దేవునికి అప్పగిస్తాడు. దేవునికి ఆయన లోబడతాడు యేసుక్రీస్తు ప్రభు. ఈ విధంగా బైబిల్ వాక్యం తెలియజేస్తా ఉన్నది. ఈ వాక్యం ఈ వాక్యం మీకు చెప్పకుండా వేరే అనేకమైన దుర్బోధలు చెప్పేవాడిని మాట నమ్మకండి. ఆ మాటల ప్రకారం మీరు జీవించకండి. వాడు నువ్వు ఇద్దరు కలిసి ఆ యొక్క గోతిలో పడిపోతారు. నిత్య జీవం నుంచి వేరైపోతారు. ఆ జీవవృక్ష ఫలం నుంచి వేరైపోతారు. నరకానికి పాత్రులైతారు. అక్కడ ఏముంటది? అగ్ని ఉంటది. అక్కడ ఏడుపు ఉంటది. పండ్లు కొరుకుటై ఉంటది. ప్రియమైన దేవుని పిల్లారా, ఈ మాటల మీద అందరూ కూడా ధనియులు, క్రీస్తును వెంబడించి క్రీస్తు మార్గంలో నడిచి దేవునికి ప్రియ పిల్లలుగా ఉండలాగున మీ అందరూ ఉండాలని నేను ఆశిస్తూ ఈ కొద్ది మాటలు మీ వెనుకట్లో మాటలు ఫలించును గాక. ఈ మాటలు దేవుడిని దీవించుగాక. ఈ మాటలన్నీ కూడా ప్రతిఫలించును గాక దేవుని యొక్క కృపలో. చిన్న ప్రార్థనతో ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ముగిద్దాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియాపరులకు తండ్రి, నీ నామమునకైనా లేని స్తుతులు స్తోత్రములు చెల్లించిన తండ్రి, నీ పిల్లలకి ఏదైతే వినిపించాలని నా హృదయంలో నుంచి ఉన్నారు ఆ మాటలన్నీ కూడా నీ పిల్లలకు వినిపించాను. ఆయన దొంగ బోధకులన్నింటినీ కూడా ఖండించటకు తను నా ద్వారా తెలియజేసిన విషయాలన్నీ కూడా నీ పిల్లలు విని కొంతమంది అయినా మారు మనసేటట్టుగా వారి యొక్క హృదయాన్ని తెరవమని, ఆ మాటల ప్రకారం జీవించే గొప్ప కృపను దయచేయమని మా ప్రభువును మీ ప్రియ కుమారుడకు నజరేయుడైన యేసుక్రీస్తు దివ్యనామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం మా ప్రియాపరులకు తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము నీ పిల్లలందరి మీదను, నా మీదను, నా కుటుంబం మీదను, సమస్త పరిశుద్ధులందరి మీదను ఉండునుగాక. ఆమేన్.